నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి కేటాయించిన ప్రభుత్వ ఆసుపత్రి నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కదారి పట్టించారని ఆరోపించారు టీడీపీ నాయకులు రమణ. 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా ఆమోదించి అభివృద్ధి పనులకు 3 కోట్లు కేటాయిస్తే బుగ్గన ఆ నిధులను దారి మళ్లించారని, ఇది అబద్దమైతే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టణం శివారులో ఏరియా ఆసుపత్రిని నిర్మించారని, అధికారులు ఫోటోలు పెట్టి బిల్లులు వసూలు చేశారని మండిపడ్డారు. జాతీయ రహదారిపై రోడ్లు నిర్మిస్తే తానే చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని, అవి నిర్మించింది కేంద్ర ప్రభుత్వమని విమర్శించారు. ఏం చేసినా కూడా ఎక్కడైనా కూర్చుందాం, మేమైనా కూర్చుందాం అంటారు, ఎక్కడ మాట్లాడదాం అంటారు. మేము మీ తాత దగ్గర నూరా, గాంధీ తాత దగ్గర నేను వస్తా, ఈ పేపర్ల దగ్గర పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నాం. ఇది తప్పు కాదంటే నీ గుండు కూడా ఇచ్చుకుంటా, లేదంటే నువ్వు గుండు వచ్చి సిద్ధంగా ఉన్నావా? ఇంటి ఒక్కొక్క పనులు ఒక్కొక్క వర్క్ మీద నువ్వు 3-4 కోట్లు దోచుకుంటే ఏం డెవలప్మెంట్ జరిగినట్టు డోన్లో? నువ్వు అభివృద్ధి చెందినావు బాగా, నువ్వు అమ్మకాన్ని పెట్టినావు డోన్ని, ఎక్కడైనా అమ్మేస్తావు, ఏదైనా అమ్మేస్తావు. ఈ యొక్క డెవలప్మెంట్ ఏదో కన్స్ట్రక్షన్లో కూడా నీ కంకర, నీ సిమెంటు, నీ అభివృద్ధి. బైపాస్లో నేషనల్ లెవెల్ వేస్తే నీ నేషనల్ చెప్పుకుంటావు గొప్పలుగా. నీకు గొప్పలు తిప్పలు తప్ప వేరేది తెలియదు. ఏమంటే ఏది మాట్లాడినా ఒక వెటకారంగా మాడతావు, ఒక జోకర్లాగా మాడతావు. జబర్దస్త్లో చెమ్మకి చంద్ర చీర కట్టుకొని మాడుతుంటాడు, మంచి మంచి జోకులు వేస్తారు, నవ్వడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. కానీ ఈరోజు పాతపేట వాసులకి నువ్వు చాలా అన్యాయం చేసినావు. అంటే పాతపేట అంటే శ్మశానము, శ్మశానము అంటే పాతపేటగా నువ్వు నిర్ణయించినావు. దీని అర్థం ఏమి? ఇక్కడ అలాట్ అయిన డబ్బులు నువ్వు వేరే చోటకి మళ్ళీ ఇచ్చినావు.